అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎలక్షన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజార్టీని సొంతం చేసుకుందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ఏకగ్రీవాలు అవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన పులివెందులో కూడా మొత్తానికి అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సాగునీటి సంఘాల ఎలక్షన్స్ కావచ్చు, దానితో పాటుగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం గెలిపిని ముందే పసిగట్టి బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి వీటికి సంబంధించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సాగునీటి సంఘాల ఎలక్షన్స్ దాదాపుగా చూసుకుంటే అన్నీ కూడా ఏకగ్రీవాలు అయ్యండి. అసలు ఎక్కడా కూడా ప్రశాంతమైన వాతావరణ ఎలక్షన్స్ జరిగాయి. వాటన్నిటికీ మించి పులివెందుల 1978 తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు రాని మెజార్టీ, అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏంటంటారు ఒక్కసారిగా అంటే మెజార్టీ మార్పులు అన్నీ కూడా? మెజార్టీ మార్పులు ఏం కాదండి, జగన్మోహన్ రెడ్డికి అదంతా కూడా. మీరు గోపీచంద్ సినిమా వచ్చింది చూసారు మీరు, అందులో ఆలి కండలు అని చెప్పేసి బుడగలు పెట్టుకుంటాడు. అలాంటి బలం అవుతుంది. ఏదైనా సూజిపిని ఇచ్చి పుడతాడు, ఇసుకుమని పోద్ది అంతా. అదంతా ఊరికే గాంభీర్యం, మేకపోతే గాంభీర్యం ఏమంటారు దాన్ని, ఫుల్ బిల్డప్ అంతే. అసలు సీన్ ఏమి ఉండదు అక్కడ. కాబట్టి అతనికి సంస్థాగతంగా బలపడలేదు ఆ పార్టీ. అంటే అతని బలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ద్వేషులు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు, అతని మతానికి అనుకూలంగా ఉండేవాడు కొంతమంది ఉన్నారు. అంతే, ఓ 20% ఉంటారు వాళ్ళు. ఆ 20% అతను జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఉంటారు వాళ్ళు. ఆ పార్టీకి సీమరాజా ఉన్నా, అధ్యక్షుడిగా ఉన్నా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో సీమరాజా బ్రహ్మాండమైన కార్యకర్త. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మొహమాట లేకుండా, బాబు ఇలా మార్చుకుంటారా బాబు, మన పార్టీలో తప్పులు చేస్తున్నాం అని చెప్తాడు అతను. అది టీడీపీకి ఉపయోగపడిందా లేకపోతే టీడీపీ మనిషి అనుకుంటున్నారు వాళ్ళందరూ కాదు. అతను అచ్చంగా వైసీపీ పార్టీ మనిషి. వాళ్ళ తప్పులు మనం చెప్తాం కదా. ఇప్పుడు టీడీపీ లేకపోతే ఏదన్నా మనం జనరల్గా మనం ఏం చెప్తాం, బాబు మీరు తప్పు చేస్తున్నారా బాబు అని చెప్తాం. అలాగే అతను ఆ పార్టీ మనిషిగా చెప్తున్నాడు. అతనున్నా వాళ్ళు ఉంటారు, షర్మిల ఉన్నా ఉంటారు. కాబట్టి అతను ఎన్నికలు అవాయిడ్ చేస్తున్నాడు అంటే కారణం ఏంటంటే వాస్తవ పరిస్థితి అతను తెలుసు. 6 నెలలు అవ్వలేదు, వాళ్ళని చెప్పు తీసి కొట్టడం తప్ప మిగతా అన్నీ చేశారు. జనం తోసేశారు బయటికి, మీరు వద్దురాబాబు మాకని. అందులో ఉన్న జనం అందరూ, నాయకులు అందరూ కూడా ఆల్రెడీ చాలామంది దూకేశారు, ఇంకా దూకేస్తానికి రెడీగా ఉన్నారు. రేపో బాబు దూకేస్తానికి ప్లాన్ చేసుకుని ఉన్నారు. అతను సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాష్ రెడ్డి కూడా ఉంటాడు, చెప్పలేము. వాళ్ళు మాత్రం ఉంటారు, ఎప్పటికైనా మిగులుతారు. మిగతా వాళ్ళందరూ పోతారు, ఎవడో ఉండడం. ఈ పరిస్థితుల్లో యాక్చువల్గా అతను ఏం చేయాలంటే, అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికల రాజకీయంలో గత ఎన్నికలప్పుడు అతను ఏం చేశాడు, అతను చేసిన మిస్టేక్ ఏంటి, అతను ప్రభుత్వం ఉన్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. దానికి ప్రజల ఆమోదం ఉందా లేదా తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాలి, సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాలి. అప్పటి వరకు ఆగక్క లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అనేక రకాల ఎన్నికలు ఉంటాయి కదా, పంచాయతీలు ఉంటాయి, జడ్పీటీసీలు ఉంటాయి, మున్సిపాలిటీలు ఉంటాయి, కార్పొరేషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, నీటి సంఘాలని, సొసైటీ. ఈ ఎన్నికలప్పుడు ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఒక అవకాశం. అతను అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎలా ఉన్నదని అలా ఎన్నికలు జరగనిస్తే ఏమయ్యేది, ప్రజల్లో ఉన్న అభిప్రాయం అతను తెలిసేది. ఇప్పుడు సపోజ్ పంచాయతీలు అతను ఎక్కువ కోల్పోయాడు అనుకో, ఓహో మనం జాగ్రత్త పడాలిరా బాబు, సంవత్సరానికి ఎంత వ్యతిరేకత వచ్చింది అని మార్చుకుంటానికి అవకాశం ఉంటుంది లైన్. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో, ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ఒక హెచ్చరిక. దాన్ని ఏం చేశాడు, కంప్లీట్గా మెడమే కత్తిపెట్టి ఏకగ్రీవం చేసుకున్నాడు. అలాగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ కూడా అలాగే చేశాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అతను ఏమి చేస్తే కూడా ప్రజలు తిరగబడిపోయారు. 4 అతను చెయ్యి సవరించుకోలేని పరిస్థితిలోకి వచ్చేసాడు, దాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు కదా. ఇంకా ఎన్నికల మీద పడిపోయి వచ్చేసి 6 నెలల్లో. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఎన్నికల్లో కూడా అతను ట్రై చేయాలి. తను ఏం చెప్తున్నాడు, 20 ఏళ్ళు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి జమిలీ, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి నీ సంగతి చూస్తాను అంటున్నాడు కదా. ఆ క్యాడర్ ఇతని మాటలు నమ్మడం మానేశారు. ప్రజలు ఎప్పుడూ మానేశారు, వాళ్ళ క్యాడర్ కూడా నమ్మడం మానేశారు.
ఎందుకంటే వైనాట్ 175 లాంటి మాటలు మాట్లాడిందో చాలా చెప్పామంటున్నారు. వాళ్ళ నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి నువ్వు? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి పట్టభద్రుల్ని, ఆ ఎన్నికల్లో నువ్వు అవాయిడ్ చేసావు, బాయ్కట్ చేశాను అంటున్నావు, బాగా భయపడి పారిపోయావు నువ్వు, ఒక రకంగా చెప్పాలంటే. అది వదిలేసావు, సరే అది వదిలేసావు. నీకు రూరల్లో చాలా బలం ఉందనుకుంటున్నావు కదా, రైతు వారికి నువ్వు రైతులకి ఏదో చేస్తాను అంటున్నావు కదా, చంద్రబాబు గారు ఏం చేయట్లేదు, నేను ఉన్నప్పుడు రైతులకి ఏదో ఉద్ధరించేసాను అంటున్నావు కదా, మరి నీ ఈ సాగునీటి సంఘాల దాంట్లో మరి నీకు పట్టు ఉండాలి కదా, మరి నువ్వు ఎందుకు అవాయిడ్ చేసావు? అన్ని ఏకగ్రహాలు ఎందుకు అయిపోయినాయి? టీడీపీ వాళ్ళు నువ్వు అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకపక్షం చేయరు, నీలా దౌర్జన్యం చేయరు వాళ్ళు. నువ్వు చాలా ఇప్పుడు నిన్ను మామూలుగా మిమ్మల్ని ఏమీ చేయట్లేదనే కదా బాధ వాళ్ళకి. ఇప్పుడు అందరికీ ప్రజలతో సహా కార్యకర్తలందరికీ కూడా మిమ్మల్ని ఏం చేయట్లేదు, వదిలేశారా బాబు అని బాధపడుతున్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏమీ చేయట్లేదు కదా, మిమ్మల్ని ఏమి కక్షాదించట్లేదనే కదా అర్థం, చట్ట ప్రకారం వెళ్తున్నారనే కదా అర్థం. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరిదాకా ఎందుకే త్వరగా కిషోర్ ఉన్నాడు ఒకడు మాచర్ల మున్సిపల్ చేసాడు. అతను అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో అప్పుడు అతను భాగవతం చూసాం కదా, ఒక రోకల బండ్లాడి తెచ్చుకుని అప్పుడు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే బోండా బొమ్మ బుద్ధా వెంకన్న ఇంకో లాయర్ గారు ఎవరో ఉన్నారు, ఆ కారులో తెచ్చి పొడి చేస్తుంటే లాయర్ కింద అంతా పేడు ఊడిపోయింది. వాళ్ళు చచ్చిపోతారేమో అనుకున్నారు. ఆ డ్రైవర్ సర్రమని లాగిచ్చాడు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డుకుంటాం ప్లాన్ చేశారు, మీరు చంపేస్తాను చూశారు. ఓ డిఎస్పీ గారు ఎవరో పోపమంటారు కాపాడి ఎక్కడికో తీసుకెళ్ళి చెప్పాడు, అతను మొత్తం ఎలాగో తప్పించాడు. అంటే అతను ఇప్పటివరకు ఏం చేయలేదు. ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు? ఎరపతి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాడు, లేకపోతే మాచర్ల ఆయన బ్రహ్మారెడ్డి గారి గురించి మాట్లాడాడు, ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడాడు. ఆ నోటుకు వచ్చినప్పుడు పచ్చి బూతులు బహిరంగ వేదిక మీద తిట్టాడు. ఆ ఒక్క వీడియో ఆధారంగా అతను కేసు నమోదు చేసి, ఈ కార్యకర్తలు కూడా నమోదు చేయలేదు ఎవడన్నా ఏటో కానీ, వాళ్ళందరూ కూడా సప్పబడిపోయారు, చల్లారిపోయారు వాళ్ళు. ఏంటండి ఇప్పుడు నాయకులు ప్రభుత్వం చంద్రబాబు గారు వెళ్ళి కేసు పెడతాడా? అక్కడ ఉన్న కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఎందుకు వచ్చిన కూడా పోనీ వాళ్ళు చావనే వాళ్ళ పాపని వాళ్ళే పోతారన్నట్టు వదిలేస్తున్నారు. అంటే కార్యకర్తలు వదిలేస్తున్నారు, నాయకులు వదిలేస్తున్నారు, అందరూ వదిలేస్తున్నారు. ఇప్పుడు యథా రాజా తథా ప్రజా, నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఆ నాయకుడు దొంగడు అనుకో, కార్యకర్తలు అందరూ దొంగలైపోతారు. ఆ నాయకుడు సౌమ్యుడు, పద్ధతైనోడు, నీతి నిజాయితీ కట్టుబడినోడు, చట్ట ప్రకారం పోయి ఇవ్వడానికి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ నాయకుడిని అనుసరిస్తారు. వాళ్ళు ఆ లక్షణాలు చంద్రబాబు గారిలో ఉన్న నచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థం చేసుకోవాలి మనం. ఈ త్వరగా కిషోర్ని వదిలేయంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ మంచోళ్ళు అన్నమాట. మనకేమనిపిస్తే చూడటానికి ఇదేట్రా ఇలా వదిలేరు వీళ్ళు అనుకుంటాం. అంత వెసులుబాటు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వెళ్ళిపోయాడా? వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద వెళ్ళాడా? అతను ఇవాళ మంత్రి గారి పక్కన ఉన్నాడు. నేను ఏదో కార్యక్రమం ఏ మీటింగ్ అన్నా అవనే ఉన్నది. మామూలుగా అయితే నువ్వు రాఘరావు బాబు అని చెప్పాలి, ఎంత ప్రేమ ఉన్నా కానీ. ఏ కార్యక్రమం నీకు దండంరా బాబు, నువ్వు ప్రేమ ఉన్నా సరే పక్క చూసేయాలి. అయినా సరే అతను కూడా సిగ్గు లేకుండా వచ్చేసాడు, వీళ్ళు సిగ్గు లేకుండా పిలుచుకున్నారు. ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన లేదు, ఏదో వంగేటికి పిలుచుకున్నారు. దాన్ని మనం పెద్ద విమర్శించలేము, సహజమైపోయింది అది. కాబట్టి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం మీ మీద కక్ష సాధిస్తుంది, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో, లేకపోతే మీకు ఏదో చేస్తారన్న భయం ఏమీ అక్కర్లేదు ఎవరికన్నా. నువ్వు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పాల్గొవచ్చు. నువ్వు ఎందుకు పాల్గొలేదు అంటే నీ సీన్ సితారని నీకు తెలుసు. ఇంకా ఆబాస్ పాలుతో 6 నెలలు అయినా కానీ ఇంకా మళ్ళా మూలుగా నక్క మీద తాడిపండి అన్నట్టు ఉంటుంది అనుకున్నావు, వదిలేసావు. దాన్ని తిరిగి వీళ్ళు దౌర్జన్యం చేశారు, దుర్మార్గం చేశారు, ఏకాగ్రహం చేస్తున్నారు, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడి ఆబాస్ పాలు అవ్వకూడదు. ఎందుకంటే ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా ఉన్నారు. ఓరు బాబు బెడద దెయ్యం వెళ్ళిపోయిన ఇంట్లోకి హాయిగా ఉంటావు కదా నువ్వు. ఒక ఇంట్లో దెయ్యం ఉందని తెలిసిందండి, ఎవరో మాంత్రికుడు వచ్చి దెయ్యాన్ని పంపించేసాడు, లేకపోతే పెద్ద పూజారి గారు వచ్చి పెద్ద పూజలు గీజలు చేసేసి, ఇక మీ ఇంట్లోకి ఏం దయ్యం రాదు, నేను ఇంకో నిమ్మకాయ మంత్రి చెప్తానని నిమ్మకాయ చుట్టూరు ఇంటి చుట్టూరు పడేసి ఇంటి చుట్టూరు దారం కట్టేసాడు అనుకో, ఇంక మీరు ధైర్యంగా ఉంటారు కదా ఇంట్లో. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు అందరికన్నా, హాయిగా ఉన్నారు. ఆ పరిస్థితి నీ లేదు కదా నువ్వు ఉన్నప్పుడు. అందరికీ దుడుకు దడ కింద ఉండేది. ఇవాళ ఏమవుద్దురా బాబు, నువ్వు ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే, ఆ అమ్మాయికి ఏదైనా జరిగిందంటే కంప్లైంట్ ఇస్తానికి వెళ్తే పోలీసు వాళ్ళు ఇళ్ళ మీద కేసు ఎట్టుకోరు. పోలీసులు కూడా మారారు కదా ఇప్పుడు, మారుతారు. ఇప్పుడు ఇంకా మారకపోతే రేపు మారుతారు. నువ్వు దాన్ని ఎన్నికలను వాడుకుని జాగ్రత్తగా నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకుంటానికి ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు తెలుసుకుని, ప్రజల్లో ఏ రకమైనది ఉందో
ఒకవేళ తప్పు చేస్తుంటే మార్చుకుంటారు. నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజల సమస్య మీద నువ్వు పోరాడితే నీకు ఆటోమేటిక్గా నీకు మద్దతు లభిస్తుంది. నువ్వు ఎంత దుర్మార్గం వ్యవహరించినా ప్రజలు మర్చిపోతారు. ఎప్పటి నుంచి నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మీ మతం చెప్తుంది పరిశుద్ధుడు కా, పరివర్తన చెందు, ప్రాయశ్చిత్తం చేసుకో, క్షమాపణ వేడుకో. కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది, అక్కడ పోయి నువ్వు పరివర్తన చెందాలి. అప్పుడు నుంచి నేను తప్పు చేశాను, నేను ఇంత అరాచకం చేయకూడదు, ఇలా పట్టపగలు దోపిడీ చేసి ఉండాల్సింది కాదు, ఇదిగో నేను తీసుకెళ్ళి నీ పాపపు సొమ్ముని నేను నా దగ్గర పెట్టుకొని నేను పరలోకమునందు నాకు శిక్ష పడద్ది ఇక్కడ పడకపోయినా అని దాంతో ఆ డబ్బు అంతా పట్టుకొచ్చి మూటల కింద కట్టించేసి పెద్ద పెద్ద కంటైనర్ల నిండా వేసుకుని ఒక ఊరేగింపు కింద తీసుకురావాలి. నువ్వు బెంగళూరు నుంచి ఎక్కడెక్కడ ఇవన్నీ ఉన్నాయి, కాకినాడ, బెంగళూరు ఇలాంటి చోట దాస్తావు కదా నువ్వు. అక్కడ అన్నిటి నుంచి ఒకేసారి సిద్ధం సభలకు పెట్టావు కదా, వెహికల్స్ అలా పెట్టేసి బస్సులన్నీ తీసుకుని ఈ డబ్బులన్నీ పట్టుకొచ్చి రాష్ట్ర ఖజానాకు జమేసేయాలి. వేసేసి ఇక్కడి నుంచి నేను మంచివాడిగా మారిపోయాను, నేను పిచ్చి చూపులు ఎరు చూపులు చూడను, పరిణాములు నవ్వను, చావు కాడికి వెళ్తే దేనమోకంతో ఉంటాను, పెళ్ళికి వెళ్తే నవ్వుతాను, ఇలా రివర్స్లో చేయను, ఇలాంటివన్నీ చెప్పేయాలి ఓపెన్గానే. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు మారేడరా నిజంగానే అనుకుంటారు. ఎక్కడ ఎవరన్నా ఏ చనిపోయిన దగ్గరకు ఓదార్పుకి వెళ్ళినప్పుడు ఎన్నో నవ్వకూడదు. ఇలాంటివన్నీ మానేయాలి అర్జెంటుగానే. మానేసి అప్పుడు క్షమిస్తారు ప్రజలు. వాళ్ళ క్షమాగుణం ఎక్కువ. లేదంటే నీకు 1,00,000 కోట్లు కొట్టేసేమని తెలిసినా కానీ నీకు ఓట్లే లేదా, అలాగే నీకు మార్పు మళ్ళీ నీకు అధికారంలో రావాలంట. అలాంటివి మానేసి ఇంకా చంద్రబాబు గారిని వాళ్ళని తిట్టుకుంటే నీకేమవుతుంది, కలిసి వస్తుంది, కలిసి రాదు, ఇక జైలు గత అవుద్ది. అంటే నీకు ధీమా ఉంటుంది, ఎందుకంటే నేను అక్కడికక్కడ మేనేజ్ చేశాను కదా, నాకేం పర్లేదని. అన్ని రోజులు నీ చేతి కాదు, కాలం అనేటువంటిది ఉండదు. కాలం మారింది, దాని కాటు వేయటానికి రెడీ అయిందని కుబసం విడిసిన నాగులా ఉంటుంది కాలం అనేటువంటిది. కుబసంలో ఉన్నప్పుడు పాము మెదలకుండా పడుకుంటుంది, కుబసం విడిచిన తర్వాత తల మెరుస్తూ బయటకు వచ్చేస్తుంది పాము. అలాంటి ఆ పాము కాటేస్తే, కుబసం విడిచిన పాము కాటేస్తే చాలా పవర్ఫుల్. ఎందుకు తెలుసా, కుబసంలో ఉన్నప్పుడు విషం పేరుకుపోయి ఉంటుంది, స్టాక్ ఉండిపోద్ది. అంతకుముందు ఏదో తింటుంది కదా, కప్పల్ని ఎలకల్ని లేదా ఏదో దాన్ని తిన్నప్పుడు కాటేస్తుంది కదా, ఆ విషం అందులో పోద్ది ముందు. అది కొంచెం తక్కువ. అదే కుబసంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదంతా స్టాక్ ఉండిపోద్ది. అది ఎత్తే కాటు ఎంత ప్రమాదం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెదడులకు చేరిపోయి నిలువునా కూలిపోతున్నావు. కాలం వేసి కాటు అంత ప్రమాదం. కాబట్టి టైం బ్యాటర్ అంటారు చూసావా, అదే మరి. ఊరికనే అంటారు ఎవడున్నాయి. నీలో నువ్వు మార్పు తెచ్చుకో. ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ నడక మార్చుకో, నడత మార్చుకో, నవ్వు మార్చుకో, ఇవన్నీ మార్చుకుని మాట్లాడే విధానం మార్చుకో. ఉత్తు పుణ్యాన్ని బురద చల్లడం మాని. 11 మంది అయినా సరే క్రికెట్ ఆడుకుంటే టీం తక్కువ పెట్టాలి, ఏమన్నా 11 మంది వాళ్ళందరితో సభలోకి రా. రఘురామకృష్ణరాజు కానీ, అయ్యన్ పోతుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ లోకేష్ కానీ అందరినీ ఫేస్ చేయి. వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడితే నువ్వు ప్రశ్నించు, అంతేగాని దాక్కుండి ముసుగేసుకుని పారిపోయి ఇవన్నీ ప్రజలు హర్షించరు, సేదరించుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.